హాయ్, వెల్కమ్ టు గణితింటి రుచులు. నేను దీప్తి. ఈరోజు మనం ఆనపకాయ పొరుగు పులుసు. దీనికి ఫస్ట్ ఆనపకాయకి మనకి కొంచెం ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్ తోటి హోల్స్ పెట్టుకోవాలన్నమాట. ఇది లేతకాయ అంటేనే బాగుంటుంది ఈ కర్రీకి. మనం ఇది పీల్ తీయం కాబట్టి లేతకాయ ఉండాలి. దీనికి ఫోర్క్ తోటి మనం హోల్స్ పెట్టేసుకుని ఇలాగా ఒక 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ అలా ఉంచుకుంటే లోపల జిగురు కొంచెం బయటకు వచ్చేస్తుంది అనమాట. అది అలా ఉంచేసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. దీనికి ఆనియన్ ఒకటి తీసుకున్నాను పెద్దది, ఒక టమాటా ఒకటి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి 2 తీసుకున్నాను, పల్లీలు 1 స్పూను, ధనియాలు 1 స్పూను, దాల్చిన చెక్క కొద్దిగా, లవంగాలు ఒక 4-5 తీసుకున్నాను, ఇలాచి 2, అనాస పువ్వు 1. మీకు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇలా ఎలాగో మిక్సీ చేస్తాను కాబట్టి నేను ఇవి వేస్తున్నాను. కొద్దిగా 1 స్పూను నువ్వులు. కొంతమందికి పల్లి ఇష్టం ఉండదు కదా, అలా ఇష్టం లేని వాళ్ళు పల్లి మానేయచ్చు, నువ్వులు వేసుకోవచ్చు. ఇవి ఇప్పుడు ఏం చేద్దామంటే ఆనపకాయ కట్ చేసేసుకుని ఇప్పుడు వీటిని కొంచెం మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం పచ్చివాసన పోయేదాకా ఈ మసాలాలు ఆనియన్ టమాటా పేస్ట్ చేసుకొని ఫ్రై చేసుకుని లైట్గా దాన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేస్తాను ఆనపకాయ చూసారా, ఇది మనకి గింజ రాకూడదు అనమాట. ఇలా లేతగా ఉన్నదైతే మనకి బాగుంటుంది. మనం ఇంకా దీనికి ఈ పీల్ తీసుకొని అవసరం ఉండదన్నమాట. దీన్ని ఇలా మామూలుగా మనకి ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆనపకాయ ముక్కలు కట్ చేసేసాను. మీకు ఇష్టం వచ్చిన సైజులో మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవి తాలింపు అవి ఉన్నాయి కదా, తాలింపు పల్లీలు అవిని, ఆనియన్ అవి ఫ్రై చేసాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నేను ఇక్కడ 1 స్పూను ఆయిల్ వేస్తున్నాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత పల్లి వేసేస్తున్నాను, 1 స్పూన్ పల్లి. ఇవి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, నువ్వులు ఒకటే వేసుకోవచ్చు. పల్లి వేసాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిగతా వేసుకుందాం. ఇవి ఉన్నాయి కదా, ధనియాలు, అనాస పువ్వు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇవి కూడా ఒకసారి మాడనివ్వకూడదు, లైట్గా ఫ్రై చేసేసుకుని నువ్వులు కూడా వేసేస్తున్నాను. ఇవి 1 స్పూన్ వేసి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇవి ఆనియన్ కూడా వేసేద్దాం. ఆనియన్ టమాటో కూడా వేసేసుకుని అది మనం పేస్ట్ కింద చేసుకోవాలన్నమాట. ఆనియన్ టమాటా ఎక్కువ ఫ్రై అయిపోయిన అవసరం లేదు, కొంచెం మనకి ఆ పచ్చివాసన అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ వేస్తాను, అలాగే టమాటా కూడా వేసేస్తాను. సమ్మర్లో మనకి ఇలాగ ఆనపకాయ, దోసకాయ ఇలాంటివి తింటే ఏంటంటే మనకి కూల్గా ఉంటుంది కదా, అందుకే ఇందులోనే ఇలా వెరైటీగా చేసుకోవచ్చు అన్నమాట. ఒకటే తింటే బోర్ కొడుతుంది కదా, ఏదైనా ఇందులో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఒక్కొక్క వెరైటీ చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఇవి కొంచెం దోరగా మనకి ఫ్రై అవ్వాలన్నమాట. ఇది ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసుకుంటే ఇది కొంచెం మగ్గిపోతుంది. ఒక 2 మినిట్స్ నేను మూత తీసి 1 స్పూను సాల్ట్ వేస్తున్నాను, తొందరగా మగ్గిపోతుంది. తర్వాత కర్రీకి సరిపడా తర్వాత వేస్తాను. 1 స్పూన్ వేసాను. ఇది జస్ట్ ఒకసారి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి. చల్లారాక మనం మిక్సీ చేసుకోవాలి. ఇది ఒకసారి చూద్దాం ఫ్రై అయింది కదా. మీకు సరిపోతుంది, మరీ ఫ్రై అవ్వక్కర్లేదు కదా, కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇంక ఇలా సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాం.
నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాను. పాన్లో వేసేస్తాను. నేను ఎక్కువ ఇవి కర్రీస్ అవి కూడా ఎక్కువ నేను పాన్లోనే చేసేస్తూ ఉంటాను. మనకి కుక్కర్లో చేసుకోవడం వల్ల మనకి టైము సేవ్ అవుతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కదా. మెయిన్ టైం సేవ్ అవుతుంది మనకి. ఆల్మోస్ట్ ఎక్కువ నేను అలాగే చేసేస్తాను. ఇప్పుడు ఇందులో నేను ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ పడుతుంది. ఆయిల్ ఉంటేనే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కూర. 3 స్పూన్స్ వేసాను, కొంచెం వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తాలింపు వేసుకున్నాం. నేను ఇందులో ఒక 1/2 స్పూను ఆవాలు, ఒక 1/2 స్పూను మినప్పప్పు, ఒక 1/2 స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ శనగపప్పు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి వేసేసి ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలు వేసుకున్నాం. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు మనం ఆనపకాయ ముక్కలు వేసేసుకున్నాం. ఇవి నేను కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి ఇవి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు. అదే మామూలుగా చేసుకుని కుక్కర్లో కాకుండా మామూలుగా చేసుకునేటట్టయితే ఇవి మనం తాలింపు వేసుకున్న తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ ఈ ముక్కలు కనుక మనం మగ్గించుకుంటే ఆయిల్లో బాగుంటుంది అన్నమాట. కుక్కర్లో కదా ఇది అంత ఎక్కువసేపు మగ్గనవసరం లేదు. నేను ముక్కలు కొంచెం పెద్దవే కట్ చేశాను. మన ఇష్టం, మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. మనం ఉడికితే మనకి ముక్క ఇంత ఉండదు అన్నమాట, చిన్నగా అయిపోతుంది కదా. ఇది ఒకసారి మగ్గనిచ్చాము. తర్వాత మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసేద్దాం. ఇవి ముక్కలు ఫ్రై అవుతున్నాయి. నేను ఇందులోనే కొంచెం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేను పేస్ట్ ఉంది కాబట్టి వేస్తున్నాను. మనం ఒకవేళ పేస్ట్ లేకపోతే కనుక మనం ఇందాక అవి వేగించుకున్నాం కదా, అప్పుడే మనం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేసి మిక్సీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ పేస్ట్ కూడా వేసేస్తాను. మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ ఇది కూడా వేసేసుకొని కొంచెం పసుపు వేసుకుని కొద్దిగా ఇందులో వాటర్ పోసుకొని వేసుకోవచ్చు. పేస్ట్ వేసేసాను. ఇప్పుడు మనం ఇందులో ఒక 1/2 స్పూను పసుపు, కారం మన టేస్ట్కి సరిపడా, ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించుకుని వేసుకోవచ్చు. నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. 2 పచ్చిమిర్చి వేసాను. ఇందులో 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. సాల్ట్ నేను ఇందాక ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు 1 స్పూన్ వేసాను. ఇప్పుడు మళ్ళీ దీనికి సరిపడా ఇంకొక స్పూన్ వేస్తున్నాను. చూసి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు ఉంటే కొంచెం మనం కొద్దిగా వేసామని పేరుకి కొంచెం వేసుకోవచ్చు. నేను 1 స్పూను ఉరికి కొంచెం పేస్ట్ వేస్తాను. కొంచెమే, స్పూన్ కూడా కాదు, ఒక 1/2 స్పూన్ కొంచెం వేసాను. టేస్ట్ మనకి అన్నీ బాగుంటుంది అన్నమాట వేసుకుంటే. ఇది కొంచెం మనం ఇలా కలిపేసుకుని తర్వాత వాటర్ పోసేసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక్క 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, మనకి రెడీ అయిపోతుంది కర్రీ. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసాను నేను. గ్యాస్ చల్లారిపోయింది. ఇప్పుడు చూద్దాం. చూసారా, అది ఉడికిపోయింది. మనం ఇందాక వేసినప్పుడు పైకంటా ఉంది కదా, ముక్క ఉడికిపోయి మెత్తగా అయిపోయింది. మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుని కొంచెం ఉప్పు కారం కూడా సాల్ట్ కూడా టేస్ట్ చూసుకుని ఇంకా మనం దింపేసుకోవడమే అన్నమాట. కొత్తిమీర వేసేస్తాను.
గిన్నెలోకి సర్వ్ చేసేసుకుందాం. ఇంతేనండి, మనకి కర్రీ రెడీ అయిపోయింది. నేను బౌల్లోకి సర్వ్ చేసాను. ఇది మనం పీల్ కూడా తీయలేదు కాబట్టి, తొక్క తీయలేదు కాబట్టి ఆనపకాయ మనకి ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది, మంచిదన్నమాట హెల్త్కి. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.